నమస్కారం అన్న. నమస్కారం మేడం. అన్న ఇప్పుడు ఏపీలో జరిగే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్ గురించా? ప్రజెంట్ అయితే చంద్రబాబు నాయుడు వస్తే ఫర్దర్ ఫ్యూచర్ మంచిగా ఉంటుంది ఆంధ్ర వాళ్ళకి. ఎందుకని మీరు చంద్రబాబు గారు అనుకుంటున్నారు జగన్ బాగా చేయలేదు? జగన్ గురించి అని కాదు కానీ ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది చాలా. హైదరాబాద్ కూడా చూసినాం కదా. గత పరిపాలన చూసుకుంటే చంద్రబాబు ఈజ్ బెస్ట్. అంటే ఇప్పుడు వచ్చిన యూత్‌కి చంద్రబాబు గారి ఐడియా అంతగా పనికిరాదని అంటే ఆయన కాలం వేరు, ఇప్పుడు మనది జనరేషన్ వేరు వేరుగా ఉంది కదా! ఇప్పుడు ఆయన ఇప్పుడు యూత్‌కి తగ్గట్టు ఇస్తారని మీరు అనుకుంటున్నారా? యూత్కి తగ్గట్టు అంటే ఆయన 2000 2020 విజన్ అని స్టార్ట్ చేసిండు ఆయన. ఇప్పుడు ప్రజెంట్ యూత్ ఒక హైదరాబాద్ అంటే ఒక వేరే దేశంలాగా ఇట్లా ఇక్కడ ఐటీ ఫీల్డ్ కానీ చాలా వరకు మనదే ఫస్ట్ ఉంది కదా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు కదా! దాని గురించి మీరేమంటారు? ఇంకా సపోర్టింగ్ ఉంటే మంచిదేనా, ఇంకా వస్తుంది అంటే ఖచ్చితంగా. మొన్న సభలో అన్నారు కదా! నాకు నా నా మాట ఇన్న వాళ్ళే ఇక్కడ ఉండండి లేదంటే లేదు అని కొంచెం అరగెంట్‌గా చెప్పేసి ఇట్లా అని అంటున్నారు కదా! దాని గురించి మీరు అది చెప్పిందంటే అది వేరే విధంగా తీసుకోవద్దు. అది మన ప్రజెంట్ ఇబ్బంది పడుతున్నారు కదా, ఇట్లా ఉంటుంది ఫ్యూచరు అని దాని గురించి మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఆయన పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు వైసీపీకిలో చేరడం మీరేమనుకుంటున్నారు? ఇంకా అది వాళ్ళ అభిప్రాయం. ఎందుకంటే ప్రజల తీర్పు ఆల్మోస్ట్ అర్థమైపోయింది అందరికీ. ఎటు సైడ్ ఉంటే ప్రజలు ఓటు తర్వాత సేవ చేసుకునే అవకాశం ఉంటుందని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కూడా ఉంది కదా. అందుకని వాళ్ళ పార్టీలు మారడం అనేది కామన్. ఇప్పుడు అందరూ కూడా పదవుల కోసమే చూస్తున్నారు కానీ అసలు ప్రజల్ని అసలు పట్టించుకోవట్లేదు. ఓట్లు ఉన్నప్పుడే మేము జనాలు గుర్తొస్తున్నారు. ఇదివరకు అసలు లేని కూడా లేరు. ఓట్ల టైంలోనే ఎందుకు వచ్చి జనాలు పట్టించుకుంటున్నారు, ఇదివరకు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఒకప్పుడు అట్లా ఉంది, ప్రజెంట్ అయితే మార్పు వస్తుంది మేడం. ప్రజలకు సేవ చేద్దామనే ఆలోచన అయితే వస్తుంది రాజకీయ నాయకులు. అది ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన ఆదర్శంగా తీసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఇప్పుడు వైసీపీ గురించి మీరేమంటారు? ఇప్పుడు అది గెలిచే అవకాశాలు ఉంటున్నాయని మీరు అనుకుంటున్నారా? వాళ్ళ గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ ప్రజా వ్యతిరేకత ఉంది, ఎక్కువ ఉంది. అంతకు మించి ఏం చెప్తాం మేడం.